Everybody, Andarki Namaskaram. Now we will discuss the action which was continuous in the past, that is called past continuous tense. గతంలో ఒక పని స్టార్ట్ చేయబడి గతంలోనే కొనసాగుతున్నది అనే సిచ్యువేషన్ ని మనం ఇంగ్లీష్ లో ఎలా మాట్లాడాలి, పర్ఫెక్ట్ గా ఎలాంటి మిస్టేక్ లేకుండా మాట్లాడడం ఎలా అనే కాన్సెప్ట్ ని మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఇందులో ప్రధానంగా గతంలో ఒక పని ప్రారంభించబడి అది కొనసాగుతుంది పాస్ట్ లో, గతంలో అనే కాన్సెప్ట్ ని మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. అంటే గతంలో ఒక పని స్టార్ట్ చేయబడి అది కొనసాగుతూనే ఉన్నది అనే సందర్భాన్ని మనం ఇంగ్లీష్ లో ఎలా మాట్లాడాలి, కరెక్ట్ గా మాట్లాడడం ఎట్లా, దాని కాంబినేషన్ ఎట్లా ఉంటుంది, పర్ఫెక్ట్ కాంబినేషన్ వాడాలంటే ఎలా యూజ్ చేయాలి మనం అనే కాన్సెప్ట్ ని మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ ప్రధానంగా ఈ సిచ్యువేషన్ ని మనం ఎలా యూజ్ చేయాలి, పర్ఫెక్ట్ వే ఆఫ్ యూజింగ్ అనేది కాన్ఫిడెన్స్ వచ్చే లెవెల్లో నేర్చుకుంటే చాలా బాగుంటుంది. అంటే ఇక్కడ పాస్ట్ కంటిన్యూస్ అనుకుంటున్నాం, అంటే గతంలో కొనసాగుతున్న పని, పాస్ట్ లో ప్రోగ్రెషన్ లో ఉన్నటువంటి పనిని మనం ఎలా యూజ్ చేయాలి అనే కాన్సెప్ట్ ని ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం. దీన్ని డిస్కస్ చేసే ముందు ఇక్కడ మీరు ఒకసారి ఈ ఫోటో చూసినట్లయితే ఇక్కడ మీరు చూడండి, గతంలో ఒక పని స్టార్ట్ చేసి కొనసాగుతుంది. అంటే ఇక్కడ ఒక బాయ్ ఉన్నాడు. ఇక్కడ దీంట్లో మీకు పిక్చర్ క్లారిటీ ఉందో లేదో, ఇప్పుడు జరుగుతున్న పని కాదు, గతంలో జరుగుతున్న పని. ది యాక్షన్ స్టార్టెడ్ బిఫోర్ అండ్ ఎండెడ్ ఆఫ్టర్ అనదర్ యాక్షన్ ఆర్ టైమ్ ఇన్ ద పాస్ట్. అంటే గతంలో ఒక పని స్టార్ట్ చేయబడి కొనసాగుతూనే ఉండెను కాదు, కొనసాగుతూ ఉండెను. అతను జాగింగ్ చేస్తూ ఉండెను. ఈ ఫోటో మీరు ఒక బాయ్ ఇక్కడ పాస్ట్ లో కొనసాగించి జాగింగ్ చేస్తూ ఉండెను అని చెప్పాలి. అంటే ద బాయ్ వాజ్ జాగింగ్ అని అంటున్నాం. సో ఈ పిక్చర్ ని బట్టి మీకు ఒక క్లారిటీ వస్తుండొచ్చు. గతంలో ఇక్కడ పాస్ట్ లో స్టార్ట్ చేసి పాస్ట్ లో కొనసాగుతూ ఉన్నది, ద బాయ్ వాజ్ జాగింగ్. ఇలాంటి సిచ్యువేషన్ ని మళ్ళీ ఇంకొక స్లైడ్ లో మనం చూసినట్టయితే, జాగింగ్ చేస్తున్నప్పుడు ఇంకేమన్నా పనులు జరిగినాయా అన్నప్పుడు వెన్ గాని, వైల్ గాని, యాజ్ దట్ టైం గాని, ఎట్ దట్ టైం, అప్పుడు, దెన్, THEN, దెన్ అని వాడటం జరుగుతుంది. దీంట్లో వాజ్ గాని వర్ గాని తీసుకొని మెయిన్ వర్బ్ కి ఇంగ్ ఫామ్ చేరుస్తాం. అంటే ప్రెసెంట్ పార్టిసిపుల్ వర్బ్ ని వాడతాం, మెయిన్ వర్బ్ కి ఇంగ్ చేర్చాలి. ఈ ఫోటోగ్రాఫ్ ని బట్టి దిస్ arrow marks will help you in what way the past continuous action is to be used. So let us move on to the next part. సో దీన్ని ఒక టేబుల్లో మనం చూసినట్టయితే, సబ్స్టిట్యూషన్ టేబుల్లో ఐ, he, she, it కి వాజ్ తీసుకోవాలి. we, you, they అనే సబ్జెక్టులకి వర్ తీసుకోవాలి. తర్వాత ఇక్కడ పదం వచ్చేసి మెయిన్ వర్బ్ అనేది ఇంగ్ ఫామ్ ఉన్న పదాన్ని తీసుకోవాలి. అంటే ఇంగ్ ఫామ్ ఉన్న పదం అంటే ఏంటి? ప్రెసెంట్ పార్టిసిపుల్ వర్బ్. ఇప్పుడు చూసినట్టయితే ఐ వాజ్ సింగింగ్, ఐ వాజ్ ప్లేయింగ్, ఐ వాజ్ రీడింగ్, ఐ వాజ్ గోయింగ్, ఐ వాజ్ రైటింగ్. He was singing, he was playing, he was reading, he was going, he was writing. అంటే ఏంటి ఇది? ఐ వాజ్ సింగింగ్ అంటే నేను పాడుతూ ఉంటిని. హీ వాజ్ ప్లేయింగ్ అంటే అతను ఆడుతూ ఉండెను. షీ వాజ్ సింగింగ్ అంటే ఆమె పాట పాడుతూ ఉండెను. షీ వాజ్ సింగింగ్, ఆమె పాడుతూ ఉండెను. సపోజ్ ఇన్ ద సేమ్, ఇట్ వాజ్ గోయింగ్, యు వర్ సింగింగ్, వీ వర్ సింగింగ్, దే వర్ సింగింగ్, యు వర్ ప్లేయింగ్, యు వర్ రీడింగ్, వీ వర్ రీడింగ్, వీ వర్ గోయింగ్, we were writing, they were writing. ఇలా మనం వాళ్ళు రాస్తూ ఉండెను, వాళ్ళు వెళ్తూ ఉండెను, మేము చదువుతూ ఉంటిమి, మేము పాడుతూ ఉంటిమి, మేము ఆడుతూ ఉంటిమి అని సిచ్యువేషన్ ని మనం ఇలా ఈ సబ్స్టిట్యూషన్ టేబుల్ ద్వారా మీకు క్లారిటీగా అర్థమవుతుంది. అంటే ఇక్కడ మెయిన్ గా ఈ సిచ్యువేషన్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే దీనికి ఒక కాంబినేషన్ కూడా మనం తీసుకోవాలి. అంటే ఎలా చెప్తాము? ఐ వాజ్ సింగింగ్ దెన్, నేను అప్పుడు పాడుతూ ఉంటుంది. ఎప్పుడు? వెన్ యూ కేమ్ టు మై హోమ్, నువ్వు మా ఇంటికి వచ్చినప్పుడు నేను పాడుతూ ఉంటుంది. ఇలా రెండు ఇన్సిడెంట్స్ ను కూడా
సింపుల్ పాస్ట్ ని పాస్ట్ కంటిన్యూస్ ని యూజ్ చేయడం జరుగుతుంది. లెట్ us మూవ్ ఆన్ టు ద ఫార్మేషన్ ఆఫ్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. దీన్ని మళ్ళీ ఒకసారి సెంటెన్స్ వైజ్ చూసినట్టయితే పాజిటివ్ సెంటెన్స్ సబ్జెక్ట్ హెల్పింగ్ వర్బ్ మెయిన్ వర్బ్ ఫోర్. మెయిన్ వర్బ్ ఫోర్ అంటే ప్రెసెంట్ పార్టిసిపుల్ అని అనుకున్నాం. అంటే ఇక్కడ వాట్ డు యూ కన్స్ట్రక్ట్ ద సెంటెన్స్? ఐ వాజ్ స్పీకింగ్ ఇంగ్లీష్ దెన్. అప్పుడు నేను ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటిని. తర్వాత నెగిటివ్లు చెప్తున్నట్టయితే ఐ వాజ్ నాట్ స్పీకింగ్ హిందీ. నేను హిందీ మాట్లాడుతూ లేను. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే ఇందులో పాజిటివ్ వై యూ స్పీకింగ్ ఇంగ్లీష్ దెన్? అప్పుడు మీరు ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటిరా అని ప్రశ్నిస్తున్నాము. నెగటివ్ క్వశ్చన్ చూసినట్టయితే వాంట్ యూ. ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ని చాలా తక్కువ ప్రొనౌన్సియేషన్ చేయాలి. వాంట్ యూ స్పీకింగ్ తెలుగు దెన్? అప్పుడు మీరు తెలుగు మాట్లాడుతూ లేరా? తర్వాత WH వర్డ్ క్వశ్చన్ చేసినట్టయితే వై వర్ యూ స్పీకింగ్ ఇంగ్లీష్ దెన్? అప్పుడు మీరు ఇంగ్లీష్ ఎందుకు మాట్లాడుతూ ఉంటుంది? వై వరంట్ యూ స్పీకింగ్ తెలుగు దెన్? అప్పుడు మీరు తెలుగు ఎందుకు మాట్లాడుతూ లేరు? ఇలా ప్రశ్నలు కూడా వేయడానికి ఈ టెన్స్ లోనే మనం గతంలో కొనసాగుతూ ఉన్నటువంటి పనిని గురించి మనం ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. So let us see that positive sentence. Some more examples with this. We were walking, you were walking, they were walking. అంటే we గాని you గాని they గాని సబ్జెక్ట్ వాడుతున్నప్పుడు were అనే హెల్పింగ్ వర్బ్ ని తీసుకోవాలి. తర్వాత అదే he she it గాని I గాని వచ్చినప్పుడు I was walking, she was walking, he was walking, it was walking ఇలా మనం పాజిటివ్ సెంటెన్స్ లో చెప్పడం జరుగుతుంది. So let us see the negative sentences. We weren't crying, they weren't crying, they weren't crying, you weren't crying. weren't అనాలి, were not అనొద్దు. I wasn't crying, he wasn't crying, she wasn't crying, it wasn't crying. So in the same way, let us move on to the what is that టైం ఫ్రేజ్. ఇందులో ఎలాంటి టైం ఫ్రేజ్ ని మనం వాడాలి? దెన్ అనేది, వెన్ అనేది, వైల్ అనేది, ఈ మూడు టైం ఫ్రేజెస్ మనం వాడడం జరుగుతుంది. ఐ వాజ్ ఎట్ యువర్ హోమ్ దెన్. నేను మీ ఇంట్లో ఉంటిని. నేనప్పుడు మీ ఇంట్లో ఉంటిని అనేది అది సిచ్యువేషన్, స్టేబుల్ గా ఉన్న సిచ్యువేషన్ చెప్తున్నాం. వెన్ షీ ఆస్క్డ్ మీ. ఆమె ఎప్పుడైతే నన్ను అడిగిందో ఐ వాజ్ డూయింగ్ హోంవర్క్. నేను అప్పుడు హోంవర్క్ చేస్తూ ఉంటిని. వెన్ షీ ఆస్క్డ్ మీ. ఆమె అడిగినప్పుడు నేను హోంవర్క్ చేస్తూ ఉంటిని. హోంవర్క్ చేస్తూ ఉంటిని అనేది పాస్ట్ లో కొనసాగుతున్నటువంటి పనిని. ఈ పాస్ట్ లో కొనసాగుతున్నప్పుడు మధ్యలో ఒక పని కూడా జరిగింది, ఆమె అడగడం. ఆమె అడిగింది కూడా అయిపోయింది, నేను హోంవర్క్ చేస్తున్నది కూడా అయిపోయింది. కానీ హోంవర్క్ చేస్తున్నది కంటిన్యూస్ గా జరుగుతున్నటువంటి పని పాస్ట్ లో. ఇది ఇక్కడ మధ్యలో ఇంకొకటి ఇమ్మీడియట్ గా స్టార్ట్ అయ్యి ఇమ్మీడియట్ గా ఎండ్ అయింది. వెన్ షీ ఆస్క్డ్ మీ అన్నాం కదా. ఇన్ ద సేమ్ వే వైల్ ఐ వాజ్ డూయింగ్ హోంవర్క్. నేను హోంవర్క్ చేస్తూ ఉన్నప్పుడు షీ ఆస్క్డ్ మీ, ఇలా కూడా మనం చెప్పవచ్చు. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, వెన్ వస్తే వెన్ పక్కన సింపుల్ పాస్ట్ రావాలి, V2 రావాలి. వైల్ వస్తేనేమో ఈ కంటిన్యూస్ టెన్స్ తీసుకొని ఇక్కడ V2 తీసుకోవాలి, సెకండ్ ఇన్సిడెంట్. సో రెండు ఇన్సిడెంట్ గా జరిగిన పని ఇది సెకండ్ ఇన్సిడెంట్, సింపుల్ పాస్ట్ లో చెప్పాలి. తర్వాత అలాగే వైల్ తీసుకున్నప్పుడు ఇక్కడ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ తీసుకొని దెన్, వెన్, వైల్ అనే టైం ఫ్రేజెస్ ని మనం ఇక్కడ యూజ్ చేయడం జరుగుతుంది. లెట్ us మూవ్ ఆన్ టు సమ్ మోర్ ఎగ్జాంపుల్స్ with a kind of action which was taking place in the past. గతంలో కొనసాగుతూ ఉన్నటువంటి పని. ఇప్పుడు రష్మి వాజ్ లిసనింగ్ టు మ్యూజిక్ దెన్. రష్మి అనేటామె అప్పుడు పాటలు మ్యూజిక్ వింటూ ఉండెను. వాజ్ రష్మి లిసనింగ్ టు మ్యూజిక్ దెన్? రష్మి పాటలు వింటూ ఉండెనా అప్పుడు అని ప్రశ్నిస్తున్నాం. వై వాజ్ రష్మి లిసనింగ్ టు మ్యూజిక్ దెన్? ఆమె ఎందుకు పాటలు వింటున్నది అని అంటున్నాం. ఇన్ ద సేమ్ వే ఇక్కడ రష్మి అంటే షీ అనే ప్లేస్ లో తీసుకుంటాం. ఇక్కడ రవి అనేది హీ కింద హీ అని అనుకోవచ్చు. రవి వాజ్ గోయింగ్ టు మార్కెట్ వెన్ ఐ కేమ్ దేర్. నేను అక్కడికి వెళ్ళినప్పుడు రవి మార్కెట్ కి వెళ్తూ ఉండెను. వాజ్ రవి గోయింగ్ టు మార్కెట్ వెన్ షీ మేడ్ హిస్ కాల్? ఆమె ఎప్పుడైతే ఫోన్ చేసిందో అప్పుడు రవి మార్కెట్ కి వెళ్తూ ఉండేనా అని ప్రశ్నలు కూడా ఇలా కాంబినేషన్ తో వేయవచ్చు. వై వాజ్ రవి గోయింగ్ టు మార్కెట్ దెన్? అప్పుడు రవి మార్కెట్ కి ఎందుకు వెళ్తున్నాడు అని ప్రశ్నిస్తున్నాం. దే వర్ ప్లేయింగ్ క్రికెట్ దెన్. వాళ్ళప్పుడు క్రికెట్ ఆడుతూ ఉండెను. ఇక్కడ క్వశ్చన్ మార్క్ అవసరం లేదు ఈ సెంటెన్స్ లో. వర్ దే ప్లేయింగ్ క్రికెట్ వెన్ ఐ సా దెమ్? ఇప్పుడు ఇది కరెక్ట్, ఇక్కడ క్వశ్చన్ మార్క్ రావచ్చు. వర్ దే ప్లేయింగ్ క్రికెట్? వాళ్ళప్పుడు క్రికెట్ ఆడుతూ ఉండేనా? వెన్ ఐ సా దెమ్, నేను వాళ్ళని చూసినప్పుడు వాళ్ళు క్రికెట్ ఆడుతూ ఉండేనా అని మనమే ప్రశ్న వేసుకుంటున్నాం. వై వర్ దే ప్లేయింగ్ క్రికెట్ దెన్? వాళ్ళు అప్పుడు క్రికెట్ ఎందుకు ఆడుతూ ఉండెను అని ప్రశ్నిస్తున్నాం.
అంటే ఏమనుకుంటున్నాం, an action which was taking place in the past లో కొనసాగుతూ ఉన్నటువంటి యాక్షన్ ఇది. యు వర్ వాచింగ్ టీవీ దెన్, అప్పుడు మీరు టీవీ చూస్తూ ఉంటిరి. వర్ యూ వాచింగ్ టీవీ రైట్ దెన్, రైట్ కాదు దెన్. వర్ యూ వాచింగ్ టీవీ ప్రశ్న వేస్తున్నాం. వర్ యూ వాచింగ్ టీవీ దెన్, తర్వాత వై వరంట్ యూ వాచింగ్ టీవీ దెన్, తర్వాత షీ వాజ్ గోయింగ్ టు హర్ వర్క్ ప్లేస్ బై మెట్రో ట్రైన్ వెన్ ఐ మేడ్ ఏ కాల్. నేను ఆమెకి ఫోన్ చేసినప్పుడు, ఫోన్ చేయటం అనేది ఇన్స్టెంట్ గా జరిగిపోయినటువంటి పని. మేడ్ అంటున్నాను. మేక్ అనే పదానికి మేడ్ అనేది పాస్ట్ ఫామ్. షీ వాజ్ గోయింగ్ టు హర్ వర్క్ ప్లేస్, ఆమె వర్క్ ప్లేస్ కి మెట్రో ట్రైన్ లో వెళ్తూ ఉండెను. వెన్ ఐ మేడ్ ఏ కాల్, నేను ఎప్పుడైతే ఆమెకి ఫోన్ చేశాను. ఇలాంటి సిచ్యువేషన్స్ వీ విల్ కమ్ అక్రాస్ డే టు డే. ఎవ్రీ టైం మనకి ఇలాంటి సిచ్యువేషన్స్ యూజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇది ప్రశ్న అడుగుతున్నాము. వాస్ షీ గోయింగ్ టు హర్ వర్క్ ప్లేస్ బై మెట్రో ట్రైన్ దెన్, అప్పుడు ఆమె మెట్రో ట్రైన్ లో ఆమె వర్క్ ప్లేస్ కి వెళ్తూ ఉండేనా. హౌ వాజ్ షీ గోయింగ్ టు హర్ వర్క్ ప్లేస్ దెన్, ఆమె అప్పుడు వర్క్ ప్లేస్ కి ఎలా వెళ్తూ ఉండెను. ఇలా మనం ప్రశ్నలు వేయడం కూడా జరుగుతుంది. రాణి ఆర్ రవి, రవి ఆర్ రాణి వాజ్ రెస్పాండింగ్ దెన్, వాళ్ళు రవి గాని రాజు గాని రవి గాని రాణి గాని రెస్పాండ్ అవుతూ ఉండినప్పుడు. వాజ్ రవి ఆర్ రాణి రెస్పాండింగ్ వెన్ యూ మేడ్ ఏ కాల్ టు హిమ్ ఆర్ హర్, వాళ్ళకి అతనికి ఫోన్ చేసినప్పుడు ఆమెకు ఫోన్ చేసినప్పుడు వాళ్ళు రెస్పాండ్ అవుతుండేనా. ప్రశ్న వేస్తున్నాం ఇక్కడ. వై వాజంట్ రవి ఆర్ రాణి రెస్పాండింగ్ వెన్ యూ కాల్డ్ హిమ్ ఆర్ హర్, నువ్వు అప్పుడు వాళ్ళకి ఆమెకు ఫోన్ చేసినప్పుడు అతనికి ఫోన్ చేసినప్పుడు అతను ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేడు అని ప్రశ్నిస్తున్నాం. ఇది ఈ కాంబినేషన్. మనము పాస్ట్ లో ఒక పని చెప్తున్నప్పుడు కొనసాగుతూ ఉండెను అని చెప్తూ దాంట్లో ఒక ఇన్స్టెంట్ గా అప్పుడే స్టార్ట్ అయ్యి అప్పుడే ఎండ్ అయిన పనిని కాంబినేషన్ తో కూడా మనం చెప్పడం జరిగింది. లెట్ us see that indicate the action of simple past act. సింపుల్ పాస్ట్ టెన్స్ తర్వాత జరిగే పనిని మనం పాస్ట్ కంటిన్యూస్ లో మనం చెప్పడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఐ సా హిమ్, ఈ కాంబినేషన్ వైల్ ప్లస్ పిఏసిటి ఎస్పిఐటి అంటే పాస్ట్ కంటిన్యూస్ సింపుల్ పాస్ట్. ఐ సా హిమ్ వైల్ హీ వాజ్ స్లీపింగ్, అతను నిద్రపోతున్నప్పుడు నేను అతన్ని చూశాను. షీ అబ్జర్వ్డ్ దెమ్ వైల్ దే వర్ డూయింగ్ హోంవర్క్, ఆమె గమనించింది వాళ్ళని వాళ్ళు హోంవర్క్ చేస్తూ ఉన్నప్పుడు. వైల్ షీ వాజ్ ప్రిపేరింగ్ ఫర్ ద ఎగ్జామ్, ఆమె ఎప్పుడైతే ఎగ్జామ్ ప్రిపేర్ అవుతుందో నో వన్ డిస్టర్బ్డ్ హర్, ఆమెను ఎవరు కూడా డిస్టర్బ్ చేయలేదు. వైల్ షీ వాజ్ టేకింగ్ క్లాస్, ఆమె క్లాస్ తీసుకుంటున్నప్పుడు ఒక స్టూడెంట్ ఎంటర్ అయ్యాడు. వైల్ షీ వాజ్ అటెండింగ్ ఫోన్ కాల్, ఆమె ఫోన్ కాల్ అటెండ్ అవుతున్నప్పుడు గెస్ట్ కేమ్ టు హర్, కొంత గెస్ట్ ఆమె దగ్గరికి వచ్చారు. ఈజ్ ట్రయింగ్ అంటున్నాం టు కంప్లీట్ ద టాస్క్ కాదు, ఇక్కడ ఈజ్ ట్రయింగ్ అంటే ప్రెసెంట్ కంటిన్యూస్ అవుతుంది. కాబట్టి మనం ఏం చేయాలి, ఇక్కడ ఈ వాజ్ ట్రయింగ్ టు కంప్లీట్ ద టాస్క్ అనాలి. ఈ వాజ్ ట్రయింగ్, ఇక్కడ ఈజ్ అనేది ఇన్కరెక్ట్, ఎందుకంటే పాస్ట్ లో కొనసాగుతున్న పని కాబట్టి మనం వాజ్ తీసుకోవాలి. అదే ప్లూరల్ లో ఉన్న సబ్జెక్ట్ ఉంటే వర్ తీసుకోవాలి. నెక్స్ట్ ఇంటరప్టెడ్ యాక్షన్ ఇన్ ద పాస్ట్, అంటే జరుగుతున్నప్పుడు మధ్యలో ఒక ఇంటరప్టెడ్ పాస్ట్ ఉంటుంది. ఏమని, ఐ వాజ్ వాచింగ్ టీవీ వెన్ షీ కాల్డ్, అంటే ఈమె కాల్ చేయడం అనేది నాకు మధ్యలో ఇంటరప్షన్ అయింది. నేను వాచ్ చేస్తున్నప్పుడు ఆమె నాకు ఫోన్ చేసింది. సేమ్ ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నది, కానీ ఇంటరప్టెడ్ యాక్షన్ ఇన్ ద పాస్ట్ అనమాట. అంటే కొనసాగుతూ ఉన్నది కానీ అక్కడ బ్రేక్ అయింది. వెన్ ద ఫోన్ ర్యాంగ్, ఎప్పుడైతే ఫోన్ మోగిందో షీ వాజ్ రైటింగ్ ఎ లెటర్, ఆమె లెటర్ రాస్తూ ఉండెను. వైల్ వీ వర్ ఇన్ ద పిక్నిక్ ఇట్ స్టార్టెడ్ టు రెయిన్, అంటే మేము పిక్నిక్ లో ఉన్నప్పుడు ఆ వర్షం రావడం మొదలైంది. వాట్ వర్ యూ డూయింగ్ వెన్ ద ఎర్త్ క్వేక్ స్టార్టెడ్, ఎర్త్ క్వేక్ స్టార్ట్ చేసినప్పుడు మీరు ఏం చేస్తూ ఉంటిరి. ఐ వాజ్ లిసనింగ్ టు మై ఐపాడ్, నేను ఐపాడ్ లో వింటుంటిని. సో ఐ డిడ్ నాట్ హియర్ ద ఫైర్ అలార్మ్, కాబట్టి నేను ఫైర్ అలార్మ్ వినలేకపోయాను. సో వినలేదు అంటున్నాం. యు వర్ నాట్ లిసనింగ్ టు మీ వెన్ ఐ టోల్డ్ యూ టు టర్న్ ది ఓవెన్ ఆఫ్, ఆ ఓవెన్ ని ఆఫ్ చేయమని నేను చెప్పినప్పుడు నువ్వు నాకు వినడం లేదు. వైల్ జాన్ వాజ్ స్లీపింగ్ లాస్ట్ నైట్ జాన్ నిద్రపోతున్నప్పుడు సమ్వన్ స్టోల్ హిస్ కార్, ఎవరో అతని కార్ ని దొంగిలించారు. శామీ వాజ్ వెయిటింగ్ ఫర్ అస్ వెన్ వీ గాట్ ఆఫ్ ది ప్లేన్, మేము ప్లేన్ లో వెళ్ళినప్పుడు శామీ వాజ్ వెయిటింగ్ ఫర్ అస్, వెయిట్ చేస్తూ ఉండెను మేము ఎప్పుడైతే ప్లేన్ నుంచి బయటకు వచ్చినామో. వైల్ ఐ వాజ్ రైటింగ్ ద ఈమెయిల్, నేను ఈమెయిల్ రాస్తూ ఉన్నప్పుడు
ద కంప్యూటర్ సడన్లీ వెంట్ ఆఫ్. కంప్యూటర్ ఆటోమేటిక్ గా ఆఫ్ అయిపోయింది. తర్వాత రెండవ సిచ్యువేషన్ చూసిన, వాట్ వర్ యూ డూయింగ్ వెన్ యూ బ్రోక్ యువర్ లెగ్. నువ్వు కాలు బ్రేక్ చేసుకున్నప్పుడు నువ్వు ఏం చేస్తూ ఉంటివి? అప్పుడు ఏమంటున్నావు? ఐ వాజ్ స్నో బోర్డింగ్. నేను అప్పుడు స్నో బోర్డింగ్ చేస్తూ ఉంటుంది. ఇలాంటి సిచ్యువేషన్స్ అన్ని కూడా we come across day to day situations. We need to use this particular combination, past continuous and simple past. Let us see that ఇందులోనే ఈ సిచ్యువేషన్ ఒక్కసారి మీరు గమనించినట్లయితే, పాస్ట్ లో ఒక పని స్టార్ట్ చేయబడి అది ఒక సర్టెన్ టైం వరకు కంటిన్యూ అవుతుంది అనమాట. పాస్ట్ లోనే, ప్రజెంట్ కు రాదు. అంటే లాస్ట్ నైట్ at 6 PM ఐ టుక్ డిన్నర్. అంటే ఐ టుక్ డిన్నర్ అంటున్నాము, అప్పుడు ఏమన్నా ఐ స్టార్టెడ్ ఈటింగ్ at 6 PM. అదే విషయాన్ని ఇంకొక రకంగా చెప్పాలంటే లాస్ట్ నైట్ at 6 PM, దీన్ని పాస్ట్ కంటిన్యూస్ లో మనం చెప్పాలంటే అక్కడ పాస్ట్ లో కొనసాగుతూ బ్రేక్ అయిపోయింది. అంటే లాస్ట్ నైట్ at 6 PM ఐ వాజ్ ఈటింగ్ డిన్నర్. అంటే నేను డిన్నర్ చేస్తూ ఉంటుంది. ఐ స్టార్టెడ్ ఎర్లియర్ అండ్ at 6 PM ఐ వాజ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఈటింగ్ డిన్నర్. ఇన్ని రకాలుగా మనం ఈ సిచ్యువేషన్ ని చెప్పవచ్చు. అండ్ ద సేమ్ వే, at midnight we were still driving through the desert. at midnight time లో డెజర్ట్ లో మేము డ్రైవింగ్ చేస్తూ ఉంటిమి. we were still driving అంటున్నాం. స్టిల్ అనేది, ఆల్వేస్ అనేది కూడా వాడటం జరుగుతుంది. ఎర్లియర్, ఎస్టర్డే at this time, నిన్న ఈ సమయం వద్ద, ఐ వాజ్ సిట్టింగ్ at my desk at work. నేను నా పనిలో నా డెస్క్ దగ్గర కూర్చుంటూ ఉంటిని అని. నిన్న ఈ టైంకి ఏం చేస్తూ ఉంటివి అనే సిచ్యువేషన్ ఈ విధంగా మనం చెప్పడానికి పాసిబిలిటీ ఉంటుంది. అంటే ఏమంటున్నాం? ఐ వాజ్ సిట్టింగ్ at my desk at work. పని చేసే దగ్గర, డెస్క్ దగ్గర కూర్చుంటూ ఉంటిని నిన్న ఈ టైం వద్ద అని చెప్తున్నాం. నిన్న ఈ సమయంలో ఏం చేస్తున్నాం అన్నప్పుడు ఈ విధంగా మనం చెప్పడం జరుగుతుంది అనమాట. లాస్ట్ నైట్ ఏం చేస్తుంటివి అని చెప్పినప్పుడు. తర్వాత ఇంకా మనం చూసినట్లయితే ఈ కాంబినేషన్ ఇంకా బాగా స్టడీ చేయాలి ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ మార్క్ చూడండి, 2 రెడ్ మార్కులు ఉన్నాయి. 2 పనులు కొనసాగుతూ ఉన్నాయి. పాస్ట్ లో 2 పనులు కొనసాగుతున్నాయి. దానికి ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూసినట్లయితే, ఐ వాజ్ స్టడీయింగ్ వైల్ హీ వాజ్ మేకింగ్ డిన్నర్. అంటే 2 పనులు ఒకటేసారి స్టార్ట్ చేయబడి గతంలో, 2 పనులు గతంలో ఒకేసారి ఎండ్ అయిపోతున్నాయి ఇక్కడ. అందుకనే 2 రెడ్ మార్క్స్ పెద్దగా ఉంది చూడండి పాస్ట్ లో. ఇక్కడ టాప్ లో 2 మార్క్స్ ఇక్కడ పెద్దగా ఉంది. ఇక్కడ పని స్టార్ట్ చేయబడి ఇక్కడ ఎండ్ అయింది. ఇంకొక పని కూడా ఇక్కడ స్టార్ట్ చేయబడి ఇక్కడ ఎండ్ అయింది. ఈ కాంబినేషన్ కూడా మనం చాలా సందర్భాల్లో వాడటం జరుగుతుంది. లెట్ us see the example here. ఐ వాజ్ స్టడీయింగ్, ఇక్కడ ఐ వాజ్ స్టడీయింగ్ అనేది ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ ఎండ్ అయింది. అదే మూమెంట్ లో ఏం జరిగింది? వైల్ హీ వాజ్ మేకింగ్ డిన్నర్, అతను డిన్నర్ చేస్తూ ఉన్నప్పుడు నేను చదువుతూ ఉంటిని. వైల్ రాణి వాజ్ రీడింగ్, ఎప్పుడైతే రాణి చదువుతూ ఉందో, రాజు వాజ్ వాచింగ్ టెలివిజన్, రాజు టీవీ చూస్తూ ఉండను. ఇలా 2 సిచ్యువేషన్స్, 2 కూడా పాస్ట్ లో కొనసాగుతూనే ఉన్నాయి. అంటే 2 కూడా పాస్ట్ లో ఒక టైం వద్ద స్టార్ట్ అయ్యి ఒక టైం వద్ద ఎండ్ అవుతుంది అనమాట. ఇన్ ద సేమ్ వే, వర్ యూ లిసనింగ్ వైల్ హీ వాజ్ టాకింగ్. అతను మాట్లాడుతున్నప్పుడు మీరు వింటున్నారా అని ప్రశ్నలు కూడా వేస్తున్నాం ఇలా. ఐ వాజంట్ పేయింగ్ అటెన్షన్, నేను అటెన్షన్ చేస్తలేదు. వైల్ ఐ వాజ్ రైటింగ్ ద లెటర్, సో ఐ మేడ్ సెవరల్ మిస్టేక్స్. నేను మంచిగా అటెన్షన్ ఇవ్వలేదు వినటానికి. సో దట్ ఎప్పుడైతే లెటర్ రాస్తున్నప్పుడు సో ఐ మేడ్ సెవరల్ మిస్టేక్స్, అందుకని నేను చాలా మిస్టేక్స్ చేశాను. వాట్ వర్ యూ డూయింగ్ వైల్ యు వర్ వెయిటింగ్, నువ్వు వెయిట్ చేస్తున్నప్పుడు నువ్వేం చేస్తూ ఉంటివి అంటే 2 కూడా కొనసాగుతున్నాయి. థామస్ వాజంట్ వర్కింగ్ అండ్ ఐ వాజంట్ వర్కింగ్ ఐదర్, అతను పని చేస్తూ లేడు, నేను పని చేస్తూ లేను. వైల్ హీ వాజ్ సింగింగ్ సాంగ్, అతను పాట పాడుతూ ఉన్నప్పుడు షీ వాజ్ డాన్సింగ్, అతను పాడుతూ ఉన్నప్పుడు షీ వాజ్ డాన్సింగ్, ఆమె డాన్స్ చేస్తూ ఉండెను. అంటే పాట పాడటం, డాన్స్ చేయడం 2 కూడా ఒకటేసారి కంటిన్యూస్ లో ఉన్నాయి పాస్ట్ లో, గతంలో. ఇలాంటి సిచ్యువేషన్ మనం ఎన్నో సందర్భాల్లో యూజ్ చేయాలి. ఆ సిచ్యువేషన్ ఉన్నప్పుడు 2 పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ లో వైల్ అనేది ఉపయోగిస్తూ, ముఖ్యంగా వైల్ ప్లస్ పాస్ట్ కంటిన్యూస్ ప్లస్ అగైన్ 1 more పాస్ట్ కంటిన్యూస్, ఇలా యూజ్ చేయడం జరుగుతుంది. సో లెట్ us see another situation here. పాస్ట్ లోనే ఆల్వేస్, కాన్స్టెంట్లీ అనే పదాలను ఉపయోగిస్తూ కంటిన్యూస్ గా నెగటివ్ యాక్టివిటీ జరుగుతుంది.
మధ్యలో ఇంకో నెగిటివ్ యాక్టివిటీ జరుగుతుంది అన్నప్పుడు కూడా సపోజ్ సీ ద ఎగ్జాంపుల్ హియర్, షీ వాజ్ ఆల్వేస్ కమింగ్ టు క్లాస్ లేట్. అంటే ఎప్పుడూ లేట్ గానే వస్తూ ఉండేది. షీ వాజ్ ఆల్వేస్ కమింగ్. యాక్చువల్ ఆల్వేస్ అంటే సింపుల్ ప్రెజెంట్ లో చెప్పాలి మనం, కానీ మనం ఏం చేస్తున్నాము, ఇది నెగిటివ్ గా వచ్చేటటువంటి, గతంలో నెగిటివ్ గా వచ్చేటటువంటి యాక్షన్ మనం ఈ టెన్స్ లో మనం చెప్పడం జరుగుతుంది. షీ వాజ్ ఆల్వేస్ కమింగ్ టు క్లాస్ లేట్. ఇన్ ద సేమ్ వే హీ వాజ్ కాన్స్టెంట్లీ టాకింగ్. అతను కాన్స్టెంట్ గా మాట్లాడుతూనే ఉండెను. ఈ అనాయిడ్ ఎవ్రీ వన్. అందుకనే అతను అందరినీ చిరాకు పడ్డాడు. అనాయిడ్ అంటే చిరాకు పడ్డాడు. ఈ అనాయిడ్ ఎవ్రీ వన్. ఐ డిడెంట్ లైక్ దెమ్ బికాస్ దే వర్ ఆల్వేస్ కంప్లైనింగ్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఐ డిడెంట్ లైక్ దెమ్ బికాస్ దే వర్ ఆల్వేస్ కంప్లైనింగ్. ఎందుకు అతన్ని ఇష్టపడలేదు నేను? ఎందుకంటే అప్పుడు కంప్లైంట్ చేస్తూనే ఉండెను, వాళ్ళు ఎప్పుడు కంప్లైంట్ చేస్తూనే ఉండెను. సో అలాంటి సిచ్యువేషన్, నెగిటివ్ లో ఉన్నటువంటి యాక్షన్స్ ని, అందుకని ఇక్కడ ఎక్స్ మార్కులు పెట్టినాం చూడండి. ఇక్కడ పాస్ట్ లో ఎక్స్ మార్క్స్ అంటే పాస్ట్ లో, గతంలో నెగటివ్ విషయాల్ని చెప్పడానికి యూజ్ చేసేటటువంటి సిచ్యువేషన్. సో దట్ లెట్ us see some practice questions here. The students, ఇది ఇలాంటివి ఎగ్జామ్ లో కూడా చాలా వరకు మనం we will come across in the competitive exams as well. The students dash go to college then. అప్పుడు స్టూడెంట్స్ వెళ్తూ ఉండని కాలేజ్ కి, అంటే were going. The train dash leave the platform when we reached the station. మేము స్టేషన్ కి రీచ్ అయినప్పుడు ట్రైన్ ప్లాట్ఫామ్ నుంచి వెళ్తూ ఉండెను, కదులుతూ ఉండెను. అంటే ద ట్రైన్ వాజ్ లీవింగ్ అనాలి ఇక్కడ. ఇన్ ద సేమ్ వే షీ డాష్ రీడ్ బ్రాకెట్ లో ఉంది నావెల్స్ వెన్ ఐ సా హర్. నేను ఆమెను చూసినప్పుడు ఆమె నవలలు చదువుతూ ఉండెను, అంటే షీ వాజ్ రీడింగ్. తర్వాత హీ డాష్ నాట్ గో టు మార్కెట్ దెన్, అంటే హీ వాజ్ నాట్ గోయింగ్ టు మార్కెట్ దెన్. అప్పుడు అతను మార్కెట్ కు వెళ్ళడం లేదు. తర్వాత ఇది క్వశ్చన్ ఉంది, ఇది అంటే ఇక్కడ ఏమనాలి, వై యూ ప్లేయింగ్ క్రికెట్ వైల్ దే వర్ ఇన్ వెకేషన్. వాళ్ళు వెకేషన్ లో ఉన్నప్పుడు వాళ్ళు క్రికెట్ ఆడుతూ ఉండేనా అని ప్రశ్నిస్తున్నాం. వై డాష్ బీ నాట్, బీ అంటే హెల్పింగ్ వర్బ్, అంటే రమ్య ఉంది కాబట్టి వాజ్ రావాలి. వై wasn't రమ్య కుకింగ్ అట్ హోమ్ వెన్ గెస్ట్ కేమ్. ఆ గెస్ట్లు వచ్చినప్పుడు ఎందుకు ఆమె కుకింగ్ చేస్తూ లేదు అని అంటున్నాం. తర్వాత ఇన్ ద సేమ్ వే దే డాష్ గెట్ ప్రాబ్లమ్స్ వెన్ దే వర్ అట్ ఓల్డ్ ఏజ్. వాళ్ళు ఓల్డ్ ఏజ్ లో ఉన్నప్పుడు వాళ్ళు ప్రాబ్లమ్స్ పొందుతూ ఉండెను అని చెప్పాలి, అంటే దే వర్ గెటింగ్ ప్రాబ్లమ్స్. ఇన్ ద సేమ్ వే వాట్ ఉంది, బి అంటే హెల్పింగ్ వర్బ్ రవి, అంటే వాట్ వాజ్ రవి డూయింగ్ ఇన్ దట్ మార్నింగ్. ఆ మార్నింగ్ రవి ఏం చేస్తూ ఉండెను అని ప్రశ్నలు వేస్తున్నాం ఇక్కడ. తర్వాత నాన్ కంటిన్యూస్ వర్బ్స్ గురించి కూడా ఇక్కడ డిస్కస్ చేయాలి, ఎందుకంటే కంటిన్యూస్ లో వాడినటువంటి పదాలు ఉన్నాయి కదా. ఇప్పుడు ఇక్కడ రెడ్ మార్క్ లో ఉన్నవి రాంగ్, తర్వాత గ్రీన్ అండ్ బ్లూ లో ఉన్నాయి కరెక్ట్. షీ వాజ్ హ్యావింగ్ ఏ ప్రాబ్లం, వాజ్ హ్యావింగ్ అనకూడదు కాబట్టి షీ హ్యాడ్ ఏ ప్రాబ్లం అనాలి. షీ వాజ్ హ్యావింగ్ ఏ ప్రాబ్లం ఇన్ హర్ చైల్డ్హుడ్, దట్ ఈస్ ఇన్కరెక్ట్. She had a problem in her childhood, that is correct statement. He was seeing a car when I came there. నేను అక్కడికి వెళ్ళినప్పుడు అతను కార్ చూస్తూ ఉండెను, అంటే ఇప్పుడు ఏమన్నా చూస్తూ ఉండెను అనేది కంటిన్యూస్ లో వాడద్దు కదా. He saw a car when I came there, that is correct statement. I was feeling about the issue when he made a call. అతను కాల్ చేసినప్పుడు నేను ఆ ఇష్యూ గురించి ఫీల్ అవుతూ ఉంటిని, అంటే ఫీల్ అవుతూ ఉంటుంది అనేది కంటిన్యూస్ లో వాడద్దు కనుక ఐ ఫెల్ట్ అబౌట్ ద ఇష్యూ వెన్ హీ మేడ్ ఏ కాల్ అనేది కరెక్ట్. దే వర్ థింకింగ్ డీప్లీ వెన్ దే వర్ ఎలక్షన్స్ ఉన్నప్పుడు, వెన్ దేర్ వర్ ఎలక్షన్స్ ఉన్నప్పుడు వాళ్ళు డీప్ గా థింక్ చేస్తూ ఉండెను, అంటే అప్పుడు ఏమనాలి, ఇక్కడ వర్ థింకింగ్ ప్లేస్ లో మనం ఇమ్మీడియట్ గా సింపుల్ పాస్ట్ లో తీసుకోవాలి, కంటిన్యూస్ టెన్స్ లో వాడకూడదు ఇవి. ఎందుకని అంటే నాన్ కంటిన్యూస్ వర్బ్స్ కాబట్టి. దే థాట్ డీప్లీ when they were elections. సో ఇలా మనం సెంటెన్స్ ని కరెక్ట్ గా చెప్పాలి, అంటే ఇవి సింపుల్ పాస్ట్ లో చెప్పాలి. పాస్ట్ కంటిన్యూస్ లో వచ్చే నాన్ కంటిన్యూస్ వర్బ్స్ ని సింపుల్ పాస్ట్ లో చెప్పాలి. అదే గతంలో మనం ఏం డిస్కస్ చేసాము, ప్రెసెంట్ కంటిన్యూస్ లో వచ్చేటివి సింపుల్ ప్రెజెంట్ లో చెప్పాలనుకున్నాం. ఇక్కడ ఏం చేయాలి మరి, పాస్ట్ కంటిన్యూస్ లో ఏదైతే నాన్ కంటిన్యూస్ వర్బ్స్ ఉన్నాయో దాన్ని సింపుల్ పాస్ట్ లో మనం చెప్పడం కరెక్ట్. సో లెట్ us see some more examples, wrong and right statements. I was liking the work to do
అంటే నేను ఆ పనిని ఇష్టపడుతున్నాను చేయడానికి అని. రైట్ సెంటెన్స్ ఐ లైక్ ద వర్క్ టు డూ. సేమ్ ఇంతకుముందు మనం ప్రాక్టీస్ చేసిన టైప్ సెంటెన్స్. షీ వాజ్ టేస్టింగ్ స్వీట్స్. వాజ్ టేస్టింగ్ అనేది రాంగ్ స్టేట్మెంట్. షీ టేస్టెడ్ స్వీట్స్ అనాలి. హీ వాజ్ సీయింగ్ ఏ పిక్చర్. అతను పిక్చర్ చూస్తూ ఉండెను అనేది తప్పు. హీ సా ఏ పిక్చర్ అనేది రైట్. షీ వాజ్ హ్యావింగ్ 2 కార్స్. ఆమెకు 2 కార్స్ ఉండెను అంటే ఎప్పుడు ఏమనాలి? ఉండెను అంటే షీ హ్యాడ్ 2 కార్స్ అనాలి. రైట్ స్టేట్మెంట్. హీ వాజ్ నాట్ ఫీలింగ్ వెల్. అది చాలా మంది తప్పు పడుతుంటారు ఇది. హీ వాజ్ నాట్ ఫీలింగ్ వెల్, హీ ఈజ్ నాట్ ఫీలింగ్ వెల్ అని. అప్పుడు ఏమనాలి? హీ డిడింట్ ఫీల్ వెల్ అనాలి. హీ డిడింట్ ఫీల్ వెల్. అతను మంచిగా ఫీల్ అవ్వలేదు అని చెప్పడం. Let us use the contextually use tenses in a proper way. When you want to practice more and more, go to the slides once again and again to get expertise in the usage of proper tenses, and use tenses contextually and get technology of your right writing and speaking skills. And if you have any queries, you can put the queries to my mail. I have given the mail ID here. Otherwise you can use my phone. um, you can clarify by phone also if you want. Otherwise, if you want to put the message in the comment box, if you like it, and if you dislike it, you can dislike it and tell the reason to upgrade more and more and useful, and learn tenses thoroughly and speak confidently. So thank you for your watching this channel. If you have not yet subscribe my channel to get more and more updates on English and personality development, and also teacher training programs and all. So if you already subscribed, thank you. And also you pass on sharing this channel to everyone, to reach the common man also, to learn English themselves in this pandemic situation, to learn themselves simply by sitting at home, to learn and get them practice more and more to learn perfectly and thoroughly. Thank you for your watching. Wish you all the best.